హలో వ్యూయర్స్, ఈరోజు మామ్స్ కిచెన్లో ఎంతో రుచికరమైన కమ్మని కొబ్బరి పాల పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాస్మతి బియ్యం తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకుంటున్నాను. తగినన్ని నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. ఈ పలావ్కి బాస్మతి బియ్యం చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి తగినన్ని నీళ్లు పోసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక వడగట్టే యుటెన్సిల్తో సహాయంతో చక్కగా ఫిల్టర్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకోండి. ఇలా కొబ్బరి పాలను చక్కగా వడగట్టుకోవాలి. మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలను యూజ్ చేసుకుంటాం. ఇందులో మామూలు వాటర్ కూడా కలుపుకొని తగినంత రేషియో తీసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సింది గరం మసాలా దినుసులు, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, 2 పెద్ద ఉల్లిపాయలు, గుప్పెడు పుదీనా ఆకులు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా నెయ్యి, నూనె. ముందుగా కుక్కర్ పెట్టుకొని నెయ్యి, నూనె కలిపి వేడి చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పలావ్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు గరం మసాలా దినుసులన్నీ అందులో వేసుకోవాలి. చక్కగా వేగాక కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి సన్నని మంట మీద వేపుకోండి. పచ్చిమిర్చి వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి. ఈ పలావ్లో మనం టమోటా పీసెస్ వాడటం లేదు, గమనించండి. టమోటా అస్సలు వాడొద్దు. నేను చూపించిన విధంగానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులను కూడా వేసి చక్కగా వేపుకోండి. అన్నీ సమంగా వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా నూనెలో వేయించుకోండి. చక్కగా అన్నీ మగ్గాక మనం పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అందులో యాడ్ చేసుకోండి. నేను 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలను వాడుతున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కాసేపు కొబ్బరి పాలను ఉడకనివ్వండి. ఉప్పు వేశాక బాగా కలుపుకొని 1 బాయిల్ వచ్చే వరకు కొబ్బరి పాలను ఉడకనివ్వాలి. ఈ టైంలో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు వంపేసి చక్కగా కుక్కర్లో వేసుకొని అంతా ఒకసారి కలియబెట్టుకోవాలి. తింటుంటే నిజంగానే అమృతంలాగా ఉంటుందండి ఈ కొబ్బరి పాల పలావ్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇందులో ఎటువంటి కూరగాయలు వేయాల్సిన అవసరం అస్సలు లేదు. చక్కగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. అంతేనండి, మన పలావ్ రెడీ అయిపోతుంది. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక నేను ఆపేసాను. ఇప్పుడు తీసి చూస్తే మన పలావ్ చక్కగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా మెత్తగా ఉడికింది, పొడి పొడిగాను ఉంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ డిష్ మీరందరూ ట్రై చేయాలి. మీరు తిని రుచి చూడాలి. చక్కగా వెజిటేరియన్స్ అయితే పక్కన ఎటువంటి కూర లేకుండా ఒక పెరుగు పచ్చడి అంటే రైతా పక్కన పెట్టుకొని తినేయచ్చు. ఇక నాన్ వెజిటేరియన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన ఏ నాన్ వెజ్ ఫుడ్ కాంబినేషన్తో అయినా ఈ పలావ్ని లాగించేయచ్చు. చూస్తున్నారు కదా, నాన్ వెజిటేరియన్స్ కోసం ఈరోజు ఈ ప్లేట్ చూపిస్తున్నాను. కొబ్బరి పాల పలావ్, నాటుకోడి పులుసు ఫ్రై, బ్రాయిలర్ చికెన్ ఫ్రై పులుసుతో చక్కగా ఈ పలావ్
సూపర్ కాంబినేషన్ అండి. సూపర్ టేస్టీ యమ్మీ ఫుడ్. అసలు ఉత్త బిర్యానీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది. అందరూ ఈ డిషెస్ ట్రై చేయండి. మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేసి ఈ డిషెస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఇవన్నీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.